హలో అండి అందరికీ. ఇది వచ్చేసి నా మ్యారేజ్ ప్రోమో. నా మ్యారేజ్ వచ్చేసి 2021లో అయింది. జనవరి 6 అంటే ఎగ్జాక్ట్‌గా ఇయర్ స్టార్టింగ్‌లో అయింది జనవరి 6. అదేంటో కానీ నా బర్త్‌డే కూడా జనవరి 31 అలా 2 కలిసొచ్చాయి ఒకే ఇయర్‌లో. అండ్ మ్యారేజ్ అనేది సడన్‌గా ఫిక్స్ అయిపోయింది. అంటే వాళ్ళు దీనికైతే కొంచెం స్టోరీ ఉంది పెళ్లి చూపులు అప్పుడు అసలు సెట్ అవ్వనీకి. ఆ స్టోరీ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి నాది మ్యారేజ్ డిసెంబర్ 19th 2020 పెళ్లి చూపు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకా వితిన్ 20 days కూడా లేదు కదా, ఆల్మోస్ట్ 15-20 daysలోనే పెళ్ళి కూడా కుదిరింది. ఎంగేజ్మెంట్ అయితే మేము చేసాము మా దగ్గర, పెళ్ళి అయితే ఇక్కడ మా వారి దగ్గరే చేసాము. ఇక్కడ మాకు ఇక్కడ లాంగ్ అవుతుంది, కొంచెం సింపుల్గా చేస్తాము అనేసాము మేము. సో ఎందుకు అప్పుడు కరోనా టైము, ఇంకా కొంచెం మనీ ప్రాబ్లం ఉండే, అలా అని పెళ్ళి అయితే ఇక్కడే చేసేసాము. మా వారే చెప్పించారు మొత్తం, అంతే ఎవ్రీథింగ్ మా వారే. హీఈస్ వెరీ గుడ్ అండి. అలా అయితే చేసింది. ఇంకా నా పెళ్ళి టైంకి నా ఏజ్ వచ్చేసరికి 20, అంటే 20 అంతే అండి. జనవరి 31 నా బర్త్డే అన్నా కదా, నేను 2000 బోర్న్. అలా 20 yearsకి అయితే నా మ్యారేజ్ అయిపోయింది. అసలు ఏమైందో ఎట్లయితుందో కూడా తెలీదు. అదేంటో కానీ ఫోటోషూట్లో ఎంత యాక్టివ్గా ఫుల్గా చిలాకీగా ఫుల్గా, అంటే ఆ ఫోటో స్టూడియో వాళ్ళు కానీ షూటింగ్కి వచ్చిన వాళ్ళు 4-5 ఉన్నారు. మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. సో వాళ్ళు అప్పుడు ఫుల్గా, అంటే ఫుల్ ధూమ్ధామ్ చేసినాం అంతే అంతా. బట్ పెళ్ళి వచ్చేసరికి తెలియని టెన్షన్ అది ఫోటోషూట్ అయితే ఎంత హ్యాపీగా జరిగిందో, ఇది కూడా మంచిగా జరిగింది. బట్ నాకేంటంటే అంత యాక్టివ్గా ఉన్నా నేను. పెళ్ళి అనగానే ఏమో నాకు ఒక టైప్ ఆఫ్ భయం వేసింది. ఎప్పుడు అనుకునేదాన్ని పెళ్ళి ఎలా ఉంటారు అంతమందిలో, అంతలా రెడీ అయ్యి ఎలా వస్తారు అందరి ముందు, షై ఫీలింగ్ ఉంటుంది కదా. అలా మేకప్ వేసేటప్పుడు కానీ, ఏదైనా వీడియో తీసేటప్పుడు కానీ నా ఫేస్ చూడాలి అంతా బిగబెట్టేసుకొని, అంటే ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది అట్లా చేసినందుకు కొన్నిసార్లు. బట్ ఆ ఫీలింగ్ అనేది నెవర్ బిఫోర్ అండి. పెళ్ళి చేసుకున్న, అంటే పెళ్ళి అప్పుడు రెడీ అయిన ఫీలింగ్ అందరిలో అంతలా ఉంటుంది కదా, మళ్ళీ ఎప్పుడు ఆ జ్ఞాపకాలు అనేవి మళ్ళీ తిరిగి రావు. మనం ఎన్నిసార్లు రెడీ అయ్యి ఎన్నిసార్లు ఏం చేసినా కూడా ఆ పెళ్ళి లుక్, ఆ పెళ్ళి అప్పటిది అస్సలు, అంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేది అదొకటి అంతే. ఇంకా లైఫ్లో గుర్తుండిపోతుంది, ఒక మెమొరబుల్ థింగ్ అండి. ఇంకా చాలా, అంటే ఆ రోజు ఏడ్చేసాను. మా డాడీ కూడా ఏడ్చేసాడు అప్పగింతలు అప్పుడైతే నా కోసం. మా చెల్లి కూడా ఘోరంగా ఏడ్చేసింది. ఇంకా అలా అయిపోయింది ఆ రోజు. మార్నింగే ఉండి పెళ్ళి. మేము కోదాడ, మాకు దూరం నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి అలా అయితే అయిపోయింది. కరోనా టైం కదా, మొత్తం కరోనా టైం అండి. చాలా లిమిటెడ్ పీపుల్. 2020 అంటే గుర్తుండే ఉంటుంది కదా, ఫుల్గా కరోనా వచ్చి చాలామంది చనిపోయారు కూడా. మా ఇంటి ముందు తాతయ్య కూడా అలా చనిపోయారు. ఇంకా నా బీటెక్ అయిపోయి కూడా ఒక 3-4 months, 4-5 months అయిపోయింది అనుకుంటా. అప్పటికి నేను లైబ్రరీలో మా కాలేజ్లో చేశాను. సో ఎలా అనిపించింది మా ప్రోమో? ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్